నీ సముఖమునందు తిని త్రాగుచుంటుమే, నువ్వు వచ్చి మా వీధిలో ప్రసంగాలు చేసేవే, మా ఇంటి పక్కనే సభ పెట్టారే, మేము విన్నామే వాక్యము, మాకు ఇవ్వవా పరలోకం అంటే, విన్నవాడికి తిన్నవాడికి కాదు పరలోకం, నా గురించి బ్రతికి శ్రమ పడిన వాళ్ళకి. నేను దర్శిలో 2 రోజులు మీటింగ్ పెట్టి ప్రవక్తల జీవితపు మాదిరిని వేశాను. ఆ ప్రవక్తలు కష్టపడ్డారు దేవుడి కోసం అని చెప్పాను. అయినా నువ్వు మారలేదు, నీ బ్రతుకును దేవుళ్ళో నిలబెట్టుకోలేదని చెప్పి, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న ప్రవక్తల గురించి ఆ రోజు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అక్కడ చదువుదాం. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ, నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం మీ బ్రతుకులో క్రమం లేదు. ఈ జీవితం దేవుడు ఇచ్చింది, దేవుడి కోసం బ్రతకాలన్న క్రమం లేదు మీలో. అక్రమంగా నా గాలి పీల్చేశారు, అక్రమంగా నా నీళ్లు తాగేశారు, అక్రమంగా నేను ఇచ్చిన దేహాలు వాడేశారు, అక్రమంగా నా రక్షణ పొందుకుని కూడా పాపాలు చేశారు, వాక్య వ్యతిరేక సంబంధమైన బ్రతుకులు బ్రతికారు. గెట్ అవుట్. మీరు ఎవరో నాకు తెలియదు, మీరు అందరూ అక్రమం చేసిన వాళ్ళు. అయితే ఇప్పుడు అన్నట్టు అక్రమం చేయవాళ్ళారా, నా యొద్ద నుండి పొండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, ఆ తర్వాత సకల ప్రవక్తలను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మన కళ్ళ ముందే ప్రవక్తల్ని, మన కళ్ళ ముందే అబ్రహాముని, మన కళ్ళ ముందే ఇస్సాకుని అలా పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడట. వాళ్ళు అలా పరలోకం వెళ్ళడం చూస్తూనే మనం అలా ఎక్కడికి వెళ్ళిపోవాలట, ఏడవడానికి, పళ్ళు కొరకడానికి వెళ్ళిపోవాలట. ప్రవక్తలు అందరూ వెళ్ళిపోతున్నారట. యెషయా వెళ్ళిపోతాడు, ఎజ్కేలు వెళ్ళిపోతాడు, ఇర్మియా వెళ్ళిపోతాడు, ప్రవక్తలు వెళ్ళిపోతారు. ప్రవక్తల మాదిరి ఎందుకు ఈ రాత్రి నీకు అర్థం కావాలి. వాళ్ళు దేవుడి కోసం బ్రతికి పరలోక రాజ్యాన్ని సంపాదించారు. యేసుప్రభు కన్ఫర్మ్ చేశాడు, సకల ప్రవక్తలు పరలోకానికి కన్ఫర్మ్. వాళ్ళ జీవితం నువ్వు పరలోకాన్ని సంపాదించడానికి మాదిరి కాదా? యెషయాలా బ్రతకవా? ఇర్మియాలా బ్రతకవా? ఎజ్కేలా బ్రతకవా? కళ్ళ ముందు వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ప్రవక్తల జీవితాలు బైబిల్లో రాయించి నీ కళ్ళ ముందు పెట్టినా, నువ్వు చదవక వినక, నీకు అర్థం కాకపోతే వివరంగా చెప్పినా నీ బ్రతుకును మార్చుకోను అంటే నీకెక్కడ పరలోకం, నాకెక్కడ పరలోకం? ప్రవక్తలకి పరలోకం, ప్రవక్తలు సంపాదించారు పరలోకాన్ని. నీకు పరలోకం కావాలంటే ప్రవక్తలు బ్రతికిన జీవితపు మాదిరిని మాదిరిగా పెట్టుకుని నువ్వు కూడా ఏం చేయాలి?